కనుక ఓర్పులో మనకు ఎవరు మాదిరి? క్రీస్తే మనకు మాదిరి. చూడండి ఆయన ఎలా ఓర్చుకున్నాడో. 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. బా, ఎంత ఓర్పు అండి. మరి మనము ఎవరైనా మనల్ని దూషిస్తే మనం ఏం చేస్తున్నాం? బదులు దూషిస్తున్నామా, మౌనంగా ఉంటున్నామా? తర్వాత మాట చూడండి, దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికే తను తాను అప్పగించుకొనెను. ఎవరన్నా అన్యాయంగా ఏమన్నా మాటలంటే ఓర్చుకోగలుగుతున్నావా? ఓర్పు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు బలలో చేయి వేయాలంటే ఓర్పు ఉండాలి మనలో. ఓర్పు, ఆ ఓర్పు మొట్టమొదటి మన ఇంట్లో కనబడాలి, ఆ తర్వాత సంఘంలో